నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ దేవాదాయ శాఖ చరిత్రలో నూతన శకానికి నాంది. 80 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకం. రిలీజియస్ పోస్టుల నియామకాల పత్రాలు అందిస్తున్న ఈ సందర్భం గత చరిత్రలో ఎక్కడా కూడా లేదు. మన తెలంగాణ చరిత్రలో మనం ఈరోజు దీన్ని మొదలుపెట్టాము. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు నియామక పత్రాలు అందుకోవడానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా పత్రికా మిత్రులకి, మరి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్షతన మరి ముఖ్య పరీక్షాధికారిగా వారిని నియమించడం జరిగింది. ఈ కమిటీలో ఋగ్వేద, యజుర్వేద, అథర్వవేద, సామవేద సాంప్రదాయాలకు చెందిన నిపుణులను కూడా సభ్యులుగా పెట్టడం జరిగింది. పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు ఆగమ సాంప్రదాయాలు, దేవాలయ ఆచారాలు మరియు నిర్దేశిత అర్హతలకు అనుగుణంగా అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించబడ్డాయి. నిపుణుల కమిటీ పర్యవేక్షణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా మొత్తం 191 మంది మతపరమైనటువంటి పోస్టులు నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఈరోజు ఎంపిక చేయబడ్డారు. ఎంపికైన 191 మంది అభ్యర్థులకు ఈరోజు మరి నియామక పత్రాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈరోజు మేము ఇవ్వబోతా ఉన్నాము. అందులో ఆర్జేసీ 96, డీసీ 18, దేవాలయాల సంఖ్య ఇవన్నీ ఉన్నాయి. డీటెయిల్స్ అన్నీ కూడా మా వాళ్ళు రాసిచ్చారు. మరి అదేవిధంగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు నిజంగా ఎంతో హ్యాపీగా ఉంది. అంటే ఇటువంటి సందర్భం అంటూ ఒకటి రావడం అనేది ఇది చాలా అరుదు. మరి ఇది ఏ ఒక్కరి చేతితోటో జరిగేటువంటి పని కాదు. కొంతమంది కలిసి ఏదైతే నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సన్నివేశం జరుగుతుంది. అధికారులు సరిగా పనిచేసినప్పుడే మేము ఏదైతే అనుకుంటామో అది ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణే ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్నారని చెప్పడానికి నేను గర్వపడతాను. నేను బ్రాహ్మణులు కాకపోయినా కూడా నాకు కూడా ఈ అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దీన్ని నేను ఎందుకు ఉపయోగించుకోకూడదు? అది ఉపయోగించుకునే అవకాశం ఉంది కదా అని చెప్పేసి నేను నా ఆలోచనలను నేను ఎప్పుడు షేర్ చేసుకుంటా ఉంటాను కమిషనర్ గారితో, సెక్రటరీ గారితో. దాంట్లో భాగంగానే మన కమిషనర్ గారు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మరి మనం గ్రేడ్ 2 వాళ్ళను గ్రేడ్ 3కి పెంచడము, గ్రేడ్ 1 వాళ్ళ గ్రేడ్ 3ని అప్గ్రేడ్ చేయడము, గ్రేడ్ 2ను గ్రేడ్ 3కి పెంచడము, ఇప్పుడు గ్రేడ్ 1 వాళ్ళను గ్రేడ్ 2కి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఉన్నది. అది కూడా త్వరలోనే చేపట్టబోతా ఉన్నాము. ఈరోజు 191 మిమ్మల్ని నియమించడమే కాకుండా
ఇప్పుడే గోవిందహరి గారు అన్నారు, ఇంకా ఏదున్నా కూడా ఇటువంటిది ఇంకొక పెద్ద సభ పెట్టాల్సిన అవసరం రావాలి తప్పకుండా. నా అదృష్టం అనుకుంటా, నాకు ఇంకొక సమ్మక్క సారమ్మ జాతర కూడా ఈ పీరియడ్ అయిపోయేలోపు వస్తుందంటే 3 జాతరలు కూడా నిర్వహించే అవకాశం నాకు వచ్చింది. సరస్వతి పుష్కరాలు నిర్వహించే అవకాశం వచ్చింది, గోదావరి పుష్కరాలు నిర్వహించే అవకాశం వచ్చింది, కృష్ణా పుష్కరాలు కూడా నిర్వహించేటువంటి అవకాశం వచ్చింది. ఇవన్నీ రావడం నిజంగా ఇది మరి దైవికంగా మరి నాకు అదృష్టంగా భావిస్తా ఉన్నాను. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ బాధ్యతను మరి మనం మీలాంటి వాళ్ళ కోసం తప్పకుండా 24 గంటలు కూడా ఆలోచించి మీకు ఏది మంచి జరుగుతుందో ఆ మంచి చేయడానికి మేము ఎక్కడా కూడా వెనక్కెళ్ళాము. మీరెవరు కూడా మొహమాట పడకుండా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా మా నోటీస్కి తీసుకురండి. మా వల్ల అయ్యే ప్రతి పనిని కూడా 100% కూడా చేస్తాము అని చెప్పి ఈ సభ మీద నుండి మీ అందరికీ మాట ఇస్తూ, ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.